హలో అండి అందరికీ. వీడియో చూస్తున్న మీకు, తీస్తున్న నాకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ గజరాజ్‌తో స్టార్ట్ చేశాను. కుంకుళ్ళమ్మ తల్లి దేవాలయం ఏ ఊర్లో ఉందో కామెంట్ చేసేయండి. నా ఛానల్‌లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. గరుడాళ్వారిని చూసారా? గరుడాళ్వారిని చూస్తే అచ్చం తిరుపతిలో ఉన్నట్టే ఉంది కదండీ! మనం తిరుపతే వచ్చాం. అది ద్వారకా తిరుమల. మేము చిన్న తిరుపతి అని పిలుచుకుంటాం మాట. చిన్న తిరుపతిలో కొండపైకి ఎక్కేటప్పుడు కుడి చేతి వైపే కేశఖండనశాల ఉంటుందండి. తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు ఇక్కడ సమర్పించుకుంటారు. దాని వెనకే కుడి చేతి పక్కనే ఇదే రోడ్లో ప్రసాదాలు కూడా అక్కడే తీసుకోవాలన్నమాట. దర్శనం చేసుకుని వచ్చేసేటప్పుడు ప్రసాదం తీసుకొని వచ్చేయచ్చు. చిన్న తిరుపతి కొండలు అయితే చాలా బాగుంటాయండి. చిన్న తిరుపతిలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి. ఈ చుట్టుపక్కల కూడా చాలా మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నమాట. పెద్ద తిరుపతిలో మొక్కు తీర్చుకోలేని వాళ్ళు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు అని అంటారండి. తీర్చుకుంటారు కూడా. ఇదివరకు ఈ గోపురాలు వెంటే మనకి దారి ఉండేది. ఇప్పుడైతే ఇవి క్లోజ్ చేసి పక్క నుంచి ఇచ్చారు. ఇక్కడ కుడి చేతి వైపు గోశాల ఉందండి. గోశాలలో మనం ₹100 ఇచ్చి ఆవులకి మేత పెట్టొచ్చన్నమాట. కృష్ణుడు ఉన్నారు అందులో గోశాలలో. చాలా బాగుందండి గోశాల అయితే. గోశాల చూడడానికి బయట నుంచి స్ట్రక్చర్ అయితే అద్దరిపోయిందండి. ఈ విధంగా ఉంది. అక్కడ నుంచి బయటకొచ్చిన తర్వాత ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా షాపింగ్ అయితే కామన్ కదండీ! మనకి లెక్కలేనన్ని షాపులున్నాయి. కొంచెం ఎదరకొచ్చిన తర్వాత క్యూ కాంప్లెక్స్ మాట. ₹100 టికెట్టు, 200 టికెట్టు, ఉచిత దర్శనం ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడే సెల్ ఫోన్లు కూడా భద్రపరచుకోవాలండి. ఫోన్‌కి ₹10 తీసుకొని జాగ్రత్త పెడుతున్నారు. రద్దీ ఉన్న టైంలో అయితే ఈ క్యూ లైన్‌లన్నీ నిండిపోతాయన్నమాట. ఇక్కడ కూర్చోబెడతారు కంపార్ట్మెంట్‌లో లాగే. మేమైతే ఆదివారం వెళ్ళామండి. కొంచెం పర్లేదు బాగానే ఉంది. మేము ఉచిత దర్శనానికే వెళ్ళాము. మంచిగా దర్శనం అయిందనమాట. పక్కనే మండపం ఉంటదండి. ఆ దర్శనాలకు క్యూ లైన్‌లు ఉన్నాయి కదా! ఆ పక్కనే. ఇక్కడ పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి ఈ మండపంలో. ఈ మండపంలో శిల్పాలైతే చాలా బావుంటాయండి. దశావతారాలు శిల్పాలు కూడా ఉంటాయి. ఇక్కడే కోలాటం కూడా జరుగుతుందండి ఈ మండపంలో లోపల. చాలా బావుంది. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఈ మండపంలోనే మా మా ఇక్కడ చాలామంది మొక్కుకుంటారన్నమాట. ఈ కళ్యాణాలు ఇక్కడ చేసుకుంటామని పెళ్ళిళ్ళు అవి చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి కుడుములు అవి వేస్తారు కదండీ! తలనీలాలు సమర్పించిన తర్వాత అవి కూడా చేస్తూ ఉంటారు ఆ మండపంలోనే. తూర్పు రాజగోపురం వైపు వచ్చాము. యాక్చువల్‌గా అయితే దర్శనానికైతే ఇటువైపు నుంచి మనం వెళ్ళలేము. దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత వీడియో తీస్తున్నామన్నమాట. దర్శనం లైన్ వెనక వైపు నుంచి ఉందండి. వేరే వైపు నుంచి. ఇక్కడ గోడల మీద అయితే భలే చెక్కారండి ఈ శిల్పాలు. శేష పాన్పు అవన్నీని. గోపురాలు 4 రాజగోపురాలు కనిపిస్తున్నాయి. చాలా బావుంది. ఇటువైపు నుంచి వెళ్తే దక్షిణ రాజగోపురం ఉంటదండి. కళాతోరణం అంటే అక్కడ తిరుపతిలో మాదిరిగా చేస్తూ ఉంటారు కదా! నాద నీరాజనం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. కొండపై నుంచి అయితే ద్వారకా తిరుమల చూడండి ఎలా కనిపిస్తుందో. మంచి భలే ఉంటాయి కదండీ కొండ ప్రాంతాల్లో ఇల్లులు. అంత ఆహ్లాదంగా ఉంటది. దక్షిణ రాజగోపురం వైపు వస్తే మాత్రం అక్కడ మెట్లుంటాయండి. 60 మెట్లుంటాయి. ఈ కిందనే చిన్న గుడిలా ఉంది కదా! అక్కడ శ్రీవారి పాదాలున్నాయండి. శ్రీవారి పాదాలకి నమస్కారం చేసుకుని ఇటువైపు వస్తారు. కొంతమంది కాలినడకన కూడా వస్తారండి చుట్టుపక్కల ఊర్ల నుంచి. ఆ శ్రీవారి పాదాలకి ఒక నమస్కారం చేసుకొని వస్తూ ఉంటారు. శ్రీవారి పాదాల దగ్గరలోనే వెనక వైపు కాటేజీలుంటాయి. రూమ్‌లవి బుక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మేమంతా దర్శనం అంతా అయిపోయిన తర్వాత వీడియోస్ తీస్తున్నాం. బగ్గీ ఉంది చూసారా? ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు అలాంటి వాళ్ళు బగ్గీ ఎక్కి వస్తూ ఉంటారనమాట. కోలాటం. కోలాటం దగ్గర నుంచి అయితే మా అమ్మాయి చాలా సేపు కదలలేదండి. చూస్తూనే ఉండిపోయింది. షాపింగ్ చేసిన తర్వాత చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి షాపుల దగ్గర కామన్ కదండీ ఆగిపోవడం. జలప్రసాదం అని ఇలా చాలా కొట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ఎత్తు అయితే ఈ కొండ మీద నుంచి కొంచెం పైకెళ్ళిన తర్వాత ఇంకా బావుంటదండి. మా అమ్మాయి షాపింగ్ చేసింది. ఒక బ్యాగ్ కొంది. చూడండి ఏం కొందో బటర్‌ఫ్లై బ్యాగ్ అంట. మా అమ్మగారిని, అమ్మమ్మ గారిని తీశాను. మా అమ్మమ్మ గారికి తెలీదు నేను వీడియో తీస్తున్నానని. చెప్పకుండా తీసేసాను గుర్తుగా ఉంటది కదా అని. విజయవాడలో పెద్ద తిరుపతిలో మాదిరిగానే ఉచిత బస్సులు ఉంటాయండి కొండపైకి. ఆ బస్సు వెళ్తుంది కదా! అక్కడి నుంచి కొండపైకి వచ్చి ఎక్కితే భోజనశాల ఉంటది. అన్నదానం అయితే చాలా బావుందండి. పప్పు, ఫ్రై, పచ్చడి ఏశారు. పరమాన్నం ముందే తినేసాను నేను. అన్నదానం చేసే భవనం మాట ఇది. అక్కడే పక్కనే పార్క్ ఒకటి, ఇంకా చాలా పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉందండి. అదే గజలక్ష్మి. గజలక్ష్మి డబ్బులిస్తే ఆశీర్వదిస్తది. ఫుడ్ పెడితే తింటది. చాలా బావుంటదండి. గజలక్ష్మి అయితే పిల్లలకి భలే నచ్చేస్తదనమాట ఈ ఏనుగు. నేనైతే ఇక్కడి నుంచి ఇంకో మంచి చోటుకెళ్తున్నాను. తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.